హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పీకే. వెల్కమ్ టు నా ఛానల్ పీకే సంచారి. ఇవాళ నా ఫస్ట్ వ్లాగ్ చేస్తున్నా అండ్ ఇది నా సూపర్ స్పెషల్ వ్లాగ్. ఎందుకంటే మనం లీవ్ అడిగాము, లీవ్ ఇంకా అప్పుడు కాలేదు, అయినా మనం బ్యాగ్ ప్యాక్ చేసాం. అది ఏంటన్నది బ్యాగ్ ప్యాకింగ్ కూడా మీకు చూపిస్తాం మొత్తం. సో నేను ఎప్పటి నుండో గత కొన్ని ఇయర్స్గా అనుకుంటున్నా ఈ ట్రిప్కి వెళ్ళాలి అని చెప్పి, బట్ టైం కుదరట్లేదు. కుదిరినప్పుడు దేవుడు కూడా కనుకరించట్లేదు. సో ఫైనలీ ఈరోజు అయితే ఫిక్స్ అయిపోయినా, ఎట్లా అయితే అట్లా ఏదైతే చూసుకుందామని చెప్పి. ఇంకా మనం హైదరాబాద్కి బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది. నేనైతే ర్యాపిడోలో స్టేషన్కి బయలుదేరినా. కాచిగూడ స్టేషన్కి రీచ్ అయిపోయినా ఫ్రెండ్. రీచ్ కానీ మా ట్రైన్ ఢిల్లీకి ఉంది. సో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా. ఈలోపు ట్రైన్ కూడా వచ్చింది. సో చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నా, ఎప్పుడెప్పుడు నా డ్రీమ్ డెస్టినేషన్కి వెళ్ళాలని చెప్పి. ఇంతకీ డ్రీమ్ డెస్టినేషన్ అంటున్నా కదా, ఏంటా అని చెప్పి మీకు ఏమైనా తెలిసినట్లయితే కామెంట్ చేయండి గెస్ట్ చేసి. ఎందుకంటే చాలా సర్ప్రైజ్ ఉంటుంది ఈ ట్రిప్ మొత్తం. చాలా ఎక్సైట్మెంట్గా నేనైతే ఉన్నా. మా ట్రైన్లోకి వెళ్ళి కూర్చోవాలి. ఇంకా ఇంట్లో నేను కొంత ఫుడ్ కూడా తెచ్చుకున్నా ఫ్రెండ్స్ ఇంటి నుండి. అది కాకుండా మళ్ళీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా. అది ఆల్రెడీ స్టేషన్లో వచ్చింది ఆ ఫుడ్ కూడా. ఇంకా నేను రెడీ చేసుకున్న ఘీ రోటీ కూడా తెచ్చు. ఇదైతే బ్యాచిలర్ ఫుడ్ కదా, ఆబ్వియస్లీ బాగుంటుంది. ఇంకా మనం దీంతో పాటు ఏదో మంచూరియన్ కూడా ఆర్డర్ పెట్టుకున్నా ఆన్లైన్లో. అది కూడా ఫుడ్ ఇక్కడ గ్వాలియర్ స్టేషన్లో వచ్చింది. తీసుకున్న దాన్ని కూడా ఇంకా తిని ఇంక ఈవినింగ్ కల్లా మనం ఢిల్లీలో దిగుతాం ఫ్రెండ్స్. ఢిల్లీలో దిగినాక నాకైతే వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఎందుకంటే నేను ఢిల్లీ అంటే చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా, బట్ అక్కడ అలా లేదు. ఎందుకంటే నేను అనుకున్న దానికి కంప్లీట్ ఆపోజిట్ వేలో ఉంది. ఎందుకంటే మనం జనరల్గా ఫస్ట్ టైం ఢిల్లీ వచ్చేటప్పుడు చాలా ఎక్కువ అనుకుంటాం కదా, ఆ క్లీన్నెస్ పరంగా అన్నీ కూడా నాకు అంత అనిపించలేదు. ఏమో మేబీ వేరే ఏరియాస్ కొంచెం మంచిగా ఉంటాయేమో, బట్ కానీ మెట్రో మాత్రం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఎందుకంటే మన హైదరాబాద్లో పైన ఉంటుంది మెట్రో, ఇక్కడ అంతా కూడా అండర్ గ్రౌండ్ మెట్రో. నేనైతే ఫస్ట్ టైం ఎక్కుతున్నా అండర్ గ్రౌండ్ మెట్రో. నాకు కొంచెం కొత్తగా అనిపించింది. ఇక్కడ మనం నిజాముద్దీన్ నుండి ఢిల్లీ హాల్ట్ వెళ్ళాలి, ఢిల్లీ హాల్ట్ నుండి న్యూఢిల్లీ వెళ్ళాలి. ఇది ఏంటంటే ఇక్కడ మన మెట్రోస్ ఉంటాయి, మెట్రో చేంజ్ అయ్యి అక్కడికి వెళ్ళచ్చు. ఓకే, అందరూ కూడా బాగానే సపోర్ట్ చేస్తారు. నేనైతే వీలున్నంత వరకు నడుద్దామని ఫిక్స్ అయినా. ఎందుకంటే ఈ 24 గంటలు తిని పడుకోవడమే, అంతమించి పీకే పని ఏం లేదు ట్రైన్లో. సో అందుకని కొంచెం నడిస్తే బాడీ కూడా కొంచెం రిఫ్రెష్గా అనిపిస్తుంది కదా, అందుకని చెప్పి కొంచెం నడుద్దామని ఇంకా మెట్లు ఎక్కుతున్నా. ఎందుకంటే దీనివల్ల మనకి క్యాలరీస్ కూడా తగ్గుతాయి కదా, అందువల్ల వీలున్నంత వరకు నడవడానికి ట్రై చేస్తాను నేనైతే. మీరు కూడా అలానే చేస్తారా ఫ్రెండ్స్? ఒకసారి చేస్తే చెప్పండి. అంటే ప్రతిసారి నడవాలంటే అవసరం లేదు, ఎందుకంటే నాకు చాలా టైం ఉంది. ఇంకా నా ట్రైన్ నైట్ ఉంది, నైట్ 10 o'clock ఉంది ట్రైన్. బట్ ఏంటంటే అప్పుడు దాకా 4-5 hours ఉంది కదా. సో అందుకని నిదానంగా వెళ్తున్నా, మెట్లెక్కి హ్యాపీగా చిల్ అవుతూ అక్కడ లోకల్ అట్మాస్ఫియర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నా. ఎందుకంటే మనకి హరీ బరీ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మనకి మాటల్లోనే మెట్రో మొత్తం తిరిగేసి ఇంకా ఢిల్లీ హాల్ట్ నుండి న్యూఢిల్లీ స్టేషన్. ఇక్కడ స్టేషన్ నుండి బయటకు వచ్చేటప్పుడు గేట్ నెంబర్ 1లో ఎగ్జిట్ ఉంటుంది స్టేషన్కి వెళ్ళడానికి. ఇక్కడ చూడాలి, ఒక ఆర్డర్ కూడా పెట్టాను, దానికోసం వెయిట్ చేయాలి కొద్దిసేపు. అది ఢిల్లీ స్టేషన్లో చాలాసేపు వెయిట్ చేసిన ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక పార్సల్ కోసం. బట్ అది నైటే రావాలి, కానీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దానికోసం 24 hours వెయిట్ చేసిన తర్వాత మార్నింగ్ వచ్చిండు. ఇగో అన్బాక్సింగ్ చేస్తున్నా. నేను ఫోన్ బుక్ చేసిన శాంసంగ్ది, అది అన్బాక్సింగ్ చేయండి. వాడు ఇట్లా ఎలా పడితే అలా తీసి ఇచ్చింది నాకు. బట్ అక్కడ నాకు ఫోన్ ఇంపార్టెంట్ కాబట్టి అది ఎలా చేసినా మరి పట్టించుకోలేదు. ఎందుకంటే డెలివరీ బాయ్స్ మరి అట్లనే ఉంటారేమో. బట్ తర్వాత ఆయన ఫ్రెండ్ అయిపోయాడు, బాగానే మాట్లాడాడు. ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే, నేను అసలు ఫోన్ లిఫ్ట్ చేయను, నేను చేస్తే మీరు లిఫ్ట్ చేయరు అని అంటున్నాడు. ఓకే, ఎందుకంటే మరి ఆయన ఈ పనిలో ఉన్నాడో మాకు తెలియదు కదా. సో ఇది ఫోన్ తీసుకున్నా ఫ్రెండ్స్, ఒకటి శాంసంగ్ S24 FE ఈ మోడల్ తీసుకున్నా అమెజాన్ మన ఫ్లిప్కార్ట్ సేల్లో. దాని అన్బాక్సింగ్ కూడా ఆయన చేసిండు, ఎలా పడితే అలా. బట్ ఏం చేస్తాం, దానికోసం లిటరలీ దేనికోసం అంత వెయిట్ చేయలేదు, దీనికోసం అంత వెయిట్ చేసిన. నాకు 1 day మొత్తం వేస్ట్ అయింది, ట్రైన్ మిస్ అయింది. ఏం చేయాలో మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వాడు కూడా ఏదో ఒకటి అని చెప్పి అన్నాడు. దీనివల్ల ఏదైనా మనం మంచిగా అనుకుంటాం కదా, సో దీనివల్ల మంచి జరిగింది.